హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణలో కాజీపేట ప్రాంతం అనేది అత్యంత కీలకమైన ప్రాంతంగా చెప్పుకోవచ్చు. కాజీపేట నుంచి ప్రయాణించే ప్రయాణికుల రద్దీ అనేది ప్రతిరోజు కూడా భారీగా ఉంటుంది. అయితే తెలంగాణలోని కాజీపేటని కలుపుతూ నిజాముద్దీన్కి రైల్వే శాఖ ఒక ప్రత్యేక రైలు యొక్క సర్వీస్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ వివరాల్లోకి వెళ్తే తెలంగాణలోని కాజీపేట రైల్వే స్టేషన్ నిజాముద్దీన్ మధ్యలో ఈ బండి మనకు అందుబాటులోకి వస్తుంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి కాజీపేట నుంచి నిజాముద్దీన్కి వెళ్ళేటప్పుడు 07662గా ఉంటుంది. అలాగే నిజాముద్దీన్ నుంచి కాజీపేటకి వచ్చేటప్పుడు 07663గా ఉంటుంది. ప్రయాణికులు గమనించగలరు. ఇంకా ఈ బండి కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి మనకి మే 22వ తారీఖున అందుబాటులో ఉంటుంది. ఈ బండి కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి మనకి మధ్యాహ్నం 1:10 అందుబాటులో ఉంటుంది. ఇంకా రెండవ రోజు ఇక్కడ రాత్రి 11:40 నిజాముద్దీన్కి చేరుకుంటుంది ఈ బండి. ఇంకా తిరుగు ప్రయాణంలో నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో ఈ బండి మనకి రాత్రి 3:40 అందుబాటులో ఉంటుంది. ఇంకా మరుసటి రోజు 11 గంటలకి ఈ బండి కాజీపేట రైల్వే స్టేషన్కి చేరుకుంటుంది. ప్రయాణికులు గమనించగలరు. నిజాముద్దీన్ కాజీపేట మధ్యలో మే 25వ తారీఖు, కాజీపేట నిజాముద్దీన్ మధ్యలో మే 22వ తారీఖున ఈ బండి అందుబాటులో ఉంటుంది. కేవలం ఒక సర్వీస్ మాత్రమే, అప్ అండ్ డౌన్లో ఈ బండి ఒక సర్వీస్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ఆగే స్టాప్స్ అనేవి మనం చూసుకుంటే కాజీపేట నుంచి బయలుదేరిన తర్వాత బల్లార్షా, చంద్రపూర్, సేవగ్రామ్, నాగ్పూర్, భూపాల్, ఝాన్సీ, ఆగ్రా కాంట్ ఈ స్టేషన్ల గుండా నిజాముద్దీన్కి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కూడా ఇవే స్టాప్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఈ రైల్లో కోచ్ పొజిషన్ వచ్చేసి స్లీపర్ జనరల్ సెకండ్ క్లాస్ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు గమనించగలరు. అలాగే తెలంగాణని ఆంధ్రప్రదేశ్ని కలుపుతూ ఫరీదాబాద్ రైల్వే స్టేషన్ని కలుపుతూ రైల్వే శాఖ మరొక స్పెషల్ రైల్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ వివరాల్లోకి వెళ్తే విజయవాడ ఫరీదాబాద్ విజయవాడ మధ్యలో ఈ బండి అందుబాటులో ఉంటుంది మనకి. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 07664 07665గా ఉంటుంది. విజయవాడ ఫరీదాబాద్ మధ్యలో ఈ బండి మనకి మే 22వ తారీఖున అందుబాటులో ఉంటుంది. ఈ బండి విజయవాడ ఫరీదాబాద్ మధ్యలో 07664గా మనకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 5:10 బయలుదేరుతుంది. తర్వాత మరుసటి రోజు మధ్యాహ్నం 2:50 ఇక్కడ ఫరీదాబాద్కి చేరుకుంటుంది. ప్రయాణికులు గమనించగలరు. అలాగే తిరుగు ప్రయాణంలో 07665గా ఫరీదాబాద్ విజయవాడ మధ్యలో ఈ బండి మనకు అందుబాటులో ఉంటుంది. ఫరీదాబాద్ రైల్వే స్టేషన్లో ఈ బండి 25వ తారీఖు సోమవారం రోజు రాత్రి 1:10 అందుబాటులో ఉంటుంది. తిరిగి విజయవాడకి మరుసటి రోజు మధ్యాహ్నం 1 చేరుకుంటుంది. ప్రయాణికులు గమనించగలరు. అప్ అండ్ డౌన్లో ఈ బండి కేవలం ఒక సర్వీస్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. విజయవాడ ఫరీదాబాద్ విజయవాడ. ఈ రైలు ప్రయాణించే మార్గం స్టాపేజెస్ అనేవి మనం చూసుకుంటే విజయవాడ నుంచి బయలుదేరిన తర్వాత డోర్నకల్, మహబూబాద్, వరంగల్, బల్లార్షా, నాగ్పూర్, భూపాల్, ఝాన్సీ, ఆగ్రా ఈ స్టేషన్ల గుండా ఫరీదాబాద్కి ఈ బండి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కూడా ఇవే స్టాప్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఈ రైల్లో కోచ్ పొజిషన్ వచ్చేసి స్లీపర్ జనరల్ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు గమనించగలరు. ఓకే ఫ్రెండ్స్, కాజీపేట నిజాముద్దీన్ కాజీపేట, విజయవాడ ఫరీదాబాద్ విజయవాడ మధ్యలో మనకి ఈ పర్టికులర్ డేట్లలో ఈ బండ్లను అందుబాటులోకి తీసుకురావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.